నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే నోముల భగత్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ప్రజల నుంచి ఈ యొక్క దశాబ్ద ఉత్సవాలకు ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుంది? 2014 తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ బంగారు ప్రదంలో నిలబెట్టే క్రమంలో కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఎన్నో నిర్మించుకున్నా కానీ మా నాగార్జున సాగర్ దురదృష్టకరం. మనం అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఇక్కడ గెలవడం, 2018 వరకు కూడా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి బాటలు పడుతుంటే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం మాత్రం ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అప్పుడున్న మాజీ శాసనసభ్యులు. 2018 తర్వాత మా నాన్నగారు ఇక్కడ గెలిచిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేసే క్రమంలో తదనంతరం తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి ఇక్కడ ప్రజల ఆశీస్సులతో నన్ను ముందర నిలబెట్టిన తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్న లిఫ్ట్లు కావచ్చు, అన్నీ కూడా వేగవంతంగా ముందు తీసుకెళ్ళి ఈరోజు ఎవరైనా హాలియాకు 2 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు వస్తే ఈ హాలియాని కావచ్చు చుట్టుపక్కల ఉన్న మండలాలను గుర్తుపట్టలేని విధంగా ఈరోజు రోడ్ల ప్రకారంగా, హాస్పిటళ్ళ ప్రకారంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉందో అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఇది ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన నేను చెప్పడం కంటే ఖచ్చితంగా ఇది జనాలలో ఉంది. ఏదైతే 2018 ముందల ఎక్కడ కూడా ఇట్లాంటి అభివృద్ధి జరగలేదు. 2018 తర్వాత మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడ కేసీఆర్ గారి అధ్యక్షతన మీరందరూ కూడా మంచి అభివృద్ధిని మాకు అందిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్న సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఏదైతే ఈ నాగార్జున సాగర్లో ఏదైతే ఒకప్పుడు మా నాన్నగారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఈ నియోజకవర్గానికి మేమందరం కావాలనుకున్నటువంటి స్టేడియం కావచ్చు, డిగ్రీ కళాశాలలు, అలాగే ఏదైతే కళాశాలల అభివృద్ధి కోసం మన ఊరు మనబడి కింద కార్యక్రమం కింద మేము ఇప్పటికే ఒక 100 స్కూళ్ళ దాకా దానికి నిధులు సమకూర్చినాం. అదేవిధంగా బ్రిడ్జులకు సంబంధించి ఒక దాదాపు 6 బ్రిడ్జులను ఈ నియోజకవర్గ వ్యాప్తంగా జనాలు చాలా ఇబ్బంది పడుతున్న వాటికి గుర్తించి దాన్ని కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే రోడ్లకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే 30 లక్షల నుంచి దాదాపు 60 లక్షలు ఒక కొన్ని గ్రామాల్లో ఇంతవరకు అభివృద్ధికి నోచుకుని గ్రామాల్లో ఇప్పటికే దాదాపు 90 లక్షల నుంచి కోటి రూపాయల దాకా కూడా దాని నిధులు కేటాయించిన సంగతి గర్వంగా తెలియజేసుకుంటూ, గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన తెలంగాణ నాడు తెలంగాణ ఎట్లుండే నేడు తెలంగాణ ఏ విధంగా మారిందని చెప్పేసి ఒకవైపు ఇరిగేషన్ రంగం, విద్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని రంగాల్లో కూడా ఈరోజు తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనే కోణంలో ఈరోజు మేమైతే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామో ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అంతకు రెట్టింతలు ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరిగిందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ దశాబ్ది ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్న సంగతి తెలియజేస్తూ కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం. మరొక 6 నెలల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ విధమైన స్పందన ఉండబోతుంది? ఖచ్చితంగా ఏదైతే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం సంబంధించి ఎన్నేళ్ళు మళ్ళా ఎలక్షన్ వచ్చినా కానీ ఇక్కడ ప్రజలు కోరుకునేది మాత్రం ఒకటే. గడిచినటువంటి 36 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఏ రోజు కూడా మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్ మెట్లు కానీ, ఎంఆర్ ఆఫీస్ మెట్లు కానీ, ఎండిఓ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కకుండా మమ్మల్ని మండలానికి ఎవరినో ఒకరిద్దరు నాయకులకు పరిమితం చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్తేనే మీకు కావాల్సిన న్యాయం జరుగుతుంది, లేకపోతే మీకు న్యాయం జరగదని ఒక అల్టిమేటం ఇచ్చి మమ్మల్ని అందరినీ బానిసలాగా చూసిరో ఆ బానిస సంఖ్యలు తెంచుకొని 2018లో దీని నుంచి బయటకు వచ్చినాం. తెలంగాణలో ఉన్న స్వేచ్ఛ వాయులు మేము కూడా పిలుచుకుంటున్నాం. మళ్ళీ ఎప్పటికీ జీవితంలో వాళ్లకు అట్లాంటి బాధ్యతను అప్పచెప్పేది లేదు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్ కాదు, ఎన్ని ఎలక్షన్లు పెట్టినా కానీ మాజీ శాసనసభ్యులు కావచ్చు వాళ్ళ తరపున ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాను మాత్రం నాగార్జున సాగర్ నియోజక ప్రజలందరూ తెలియజేస్తున్నారు. గెలిచిన 2 ఏళ్లలోనే నియోజకవర్గ రూపురేఖల్ని మార్చానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజల ఆశీర్వాదం తనకే ఉంటుందని ఎమ్మెల్యే నోముల భగత్ అంటున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.